అడవి అండగా ఉంటే ప్రకృతి పరంగా అన్ని అనుకూలంగా ఉన్నట్లే. కానీ పచ్చని అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది అధికారుల వల్ల అలజడి రేగుతోందనేది ప్రధాన ఆరోపణ. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలతో అటవీ అధికారులకు వైరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సహాయ నిరాకరణ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పిలుపునివ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి అధికారులకు ఆదివాసీలకు మధ్య తలెత్తిన వివాదమేంటి? మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. మాలలో మొదటి అక్షరం ఆ అంటే అమ్మ, అంతేకాదు అడవి కూడా. ఇది అడవులతో విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్ని విధాలుగా వర్తిస్తుంది. ప్రశాంతమైన ఈ జిల్లాలో ఇప్పుడు అలజడి రేగుతుంది. ప్రధానంగా పోడు భూముల సమస్య ఒకటైతే, కవ్వాల అభయారణ్యంలోకి సామాన్యుల్ని అనుమతించకపోవడం రెండు, ఇక అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలకు అటవీ శాఖ అడ్డు చెప్పడం మూడోది. అంటే ఇలా గిరిజనేతలతో పాటు అటవీ శాఖ మధ్య నిత్య వైరం ఏర్పడుతుంది. క్రమంగా ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా ఇందన్పల్లి అటవీ ప్రాంతంలోకి చేపల వేటకు వెళ్లిన 3 ఆదివాసీ యువకులను అటవీ శాఖ అధికారులు దాడి చేయడం కొంత కలకలం సృష్టించింది. అక్కడ రాత్రికి రాత్రే ఆ ఆదివాసులంతా ఇందన్పల్లి అటవీ క్షేత్ర అధికారి కార్యాలయాన్ని ముట్టడించడం సంచలనం రేకెత్తింది. దీనికి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సంఘీభావం ప్రకటించడమే కాదు, ఆదివాసీలకు ప్రధాన శత్రువు అటవీ శాఖని చెప్పి స్పష్టం చేయడము రాజకీయాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలతో ప్రకారమే తాము పనిచేస్తున్నామని చెప్పి అటవీ శాఖ అధికార యంత్రాంగం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మాత్రం అడ్డు చెప్పడం అలజడి రేకెత్తిస్తుంది. 2006 అటవీ హక్కుల చట్టం రాకముందు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,25,000 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఎంతమందికి హక్కు పత్రాలు ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాల్సి ఉందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అంటే ఈ హక్కు పత్రాల జారీలో ఉట్నూరు ఐటీడీఏ, అట్లాగే అటవీ శాఖ, అట్లాగే రెవెన్యూ శాఖల పాత్ర కీలకంగా ఉంది. 2022లో గ్రామ స్థాయిలో ఫారెస్ట్ బీటా అధికారి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి వీళ్ళందరితో కూడా ఒక గ్రామ కమిటీల సభలు జరిగినాయి. ఆ సభల ఆధారంగా అరువులను క్రోడీకరించే విధానం చేయాల్సి ఉంది. కానీ అది పూర్తిగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారడంతో ఆ పట్టాల పంపిణీ కూడా కొలిక్కి రాలేదు. తాజాగా ఈ అటవీ ప్రాంతాల్లోకి సామాన్యులను కూడా వెళ్ళనీయకుండా అడ్డుకట్ట వేయడం కూడా ఉద్రిక్తత దారితీస్తుంది. ఇదే క్రమంలో 3 రోజుల కిందట కొంతమంది యువకులు చెరువులో చేపలు పట్టడానికి వెళ్లడంతో అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు దాడి చేయడం కూడా తీవ్ర కలకలం రేకెత్తింది. ఆదివాసుల మీద దాడి చేసిన అధికారులను కనుక సస్పెండ్ చేయనట్లయితే అటవీ శాఖకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలనే ఆదివాసీ తీర్మానం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటుంటే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సాత్నాల మండలాన్ని ఏజెన్సీ మండలిగా ప్రకటించాలని ఆదివాసీ పోరాట సమితి కూడా తీర్మానం చేసింది. మరోపక్క ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హరిత నిధి కింద మొక్కల పెంపకం పూర్తిగా అవినీతి పాలైందనేది ప్రధాన ఆరోపణ. దీనిపైన రాష్ట్ర అటవీ శాఖ కూడా విచారణ జరుపుతుంది. అంటే 3 ఏళ్లలో దాదాపు పెంచి పెద్ద చేయాల్సిన మొక్కలలో సగం కూడా బతకలేదు. ఇందులో జిల్లా స్థాయి అధికారుల పాత్ర ఉందని చెప్పి ప్రాథమికంగా వెల్లడైంది. దీన్ని పూర్తిగా తేల్చి బాధ్యులపై అటవీ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అలా చేయకపోగా అక్రమాలకు పాల్పడిన వాళ్ళని వెనకేసుకొస్తుంది. కానీ చిన్న సమస్యలకు, అంటే చిన్న పనుల విషయం అడవులకు వెళ్తున్న ఆదివాసులనైతేనేమి గిరిజనేతలపై చర్యలు తీసుకుంటూ లేదా కేసులు నమోదు చేస్తుందనే ఆందోళన తీవ్రతరం అవుతుంది. ఉన్నతాధికార యంత్రాంగం ఒక బాధ్యతాయుతంగా పనిచేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అటవీ సమస్యలకు ప్రధాన కారణం ఏంటి, అందులో ఎవరు తప్పు ఏమిటున్నది, అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి, స్థానికంగా ఉన్న ప్రజల భావన ఏంటి అనేది తేల్చాలనే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. దాంతోనే అటు గిరిజనులు ఆదివాసులే కాకుండా గిరిజనేతల నుంచి కూడా అటవీ శాఖ పట్టించుకోకపోవడమే సమస్య జటిలం కావడానికి మరింత కారణమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, అంటే ప్రధానంగా బాసర, కాళేశ్వరం జోన్లో ఉన్న CCFలు, హైదరాబాద్లో ఉండే PCCF లాంటి వాళ్ళు ఈ జిల్లాలో జరుగుతున్న అంశాలను పరిగణ తీసుకొని క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు కొంత చొరవ చూపితే మేలు చేసినట్లు అవుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఫోటో స్టూడియో.